భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. మాల్దీవ్స్ మళ్ళీ కొత్త కొత్త ఎకస్ట్రాలు చేస్తుంది. అంటే ఒక చైనీస్ సర్వేలెన్స్ వెసల్ని వాళ్ళ మాలే డాక్యార్డ్లో రాణిస్తుంది. అంటే మీకు జ్ఞాపకం ఉన్నది, శ్రీలంక హంబత్ తోటలో వచ్చి కొన్నాడు ఉన్నాడు సర్వేలెన్స్ షిప్. వాడు సర్వేలెన్స్ ఓన్లీ సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తానంటాడు, కానీ దొంగ పనులే. చైనా వాడికి సైన్స్ అయినా రీసెర్చ్ ఏమి ఉండదు, అందరి దగ్గర పక్కడ దగ్గర దొబ్బేడే వాడి పని. సో వాడు అక్కడికి వచ్చి మనకి దగ్గర కదన్న, మన దగ్గర చాలా దగ్గర, మన కోస్ట్లో మన నేవల్ షిప్స్ ఏం చేస్తున్నాయి, వాళ్ళ తాలూకు ఈవెన్ కమ్యూనికేషన్ వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి దాన్ని వాళ్ళకి తోచిన పద్ధతిలో వాళ్ళు అర్థం చేసుకున్నాను ట్రై చేస్తారు. సో ఈ సర్వేలెన్స్ వెసల్ని అలౌ చేశాడు. వాడు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజు వాడు అంటే అవుట్ అండ్ అవుట్ కట్టర్పంథీ ఉంది. బేసిక్గా కట్టర్పంథీ అంటే మీకు ఇస్లామిక్ కట్టర్పంథీ. వాడు బాగుందా రాముడు గుడి కట్టుకున్నాం అనేమో ఏడుపు. సో తెగదంపులు అయితే చేసుకుంటున్నాడు. మన వాళ్ళు కూడా వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయవలసిన పొటాటోస్, ఎగ్స్ అన్నీ కూడా ఆపేశారు. ఎగ్ ఎక్స్పోర్ట్ కూడా ఆపేశారు. తర్వాత ఏమో సోలార్ సిస్టమ్స్ ఒకటి, ఫ్లోటింగ్ సోలార్ సిస్టమ్స్ పెడదాం అనుకున్నారు. అవన్నీ అక్కడ పెట్టడం మానేసి ఇప్పుడు ఫ్రాన్స్లో పెడదామని డిసైడ్ అయిపోయింది. సో నెక్స్ట్ దానివల్ల ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా చాలా గ్రీన్ ఎలక్ట్రిసిటీ వచ్చేది. అవకాశం పోనండి. తర్వాత అక్కడ ఉన్న హాస్పిటల్స్ మన వాళ్ళే ఉంటారు. హాస్పిటల్స్లో డాక్టర్స్ అంతా మన వాళ్ళే. అందరూ వెనక్కి వచ్చేస్తే వాడు చెప్పొచ్చుకొని చైనా దగ్గర పోవాలండి. వాడి కర్మ అలా ఏడుస్తుంది. చైనా వాడు వచ్చి డాక్టర్ని పంపిస్తాడు అడిగి, లేకపోతే చైనా వాడు వచ్చి అంత దూరం నుంచి గవాళ్ళు వాటర్ అయిపోయిందంటే పంపిస్తాడా? ఎన్నిసార్లు లేదు వాడి డ్రింకింగ్ వాటర్ అయిపోయిందంటే మన ఇండియా నుంచి ఏరోప్లేన్లో వెళ్ళి చూద్దాం ఏమవుతుందో. వెరీ సూన్ వాడికి చుక్కలు కనబడతాయని నా ఉద్దేశం. జై శ్రీరామ్.